నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. మనం సాముద్రిక శాస్త్రంలో అరచేతిలో ఉండేటువంటి ఈ అరచేతిలో క్షేత్రములో వివిధ భాగాల్లో గురించి మనం అధ్యయనం చేస్తూ గురుడు, శని, రవి గ్రహాల గురించి గత ఎపిసోడ్స్లో మనం వాటి యొక్క భావం అంటే ఇక్కడ ఈ అనంత విశ్వంలో సౌర కుటుంబంలో ఉండేటువంటి 9 గ్రహాలు, అదే కుటుంబంలో మనం గ్రహాలు అంటున్నాం, సూర్యుడు, చంద్రుడు అన్నిటినీ. ఇవి మన మీద వాటి యొక్క భావాల్ని ఏ విధంగా నిక్షిప్తం చేస్తాయి అనేటువంటి అంశంలో మనం ఈ గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క భావం ఉంటుంది. ఎలా అంటే మన శరీరంలో వివిధ భాగాలు ఉంటాయి. వివిధ భాగాలు ఒకే కణం నుంచి ఉత్పన్నమైన తదుపరి అభివృద్ధి చెంది వేరువేరు వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుని వేరువేరు పనుల్ని ఇవి నిర్వర్తిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇంటర్నెట్లో అనేక విభాగాలు ఉన్న ఒక విభాగము శబ్దాన్ని, ఒక విభాగము కాంతిని, ఒక విభాగము రంగుల్ని, ఈ ధ్వనిలో వివిధ అంశాలని, చిత్రపటంలో ఉండేటువంటి వివిధ కోణాలని, వాటి యొక్క డెన్సిటీని వివిధ వ్యవస్థలు మేనేజ్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ సౌర కుటుంబంలో ఉండేటువంటి 9 గ్రహాలు 9 రకాలైనటువంటి భావాల్ని ఒక వ్యక్తి మీద ప్రసరిస్తూ ఉంటాయి. అయితే మన కర్మానుసారం మన వ్యక్తిగతమైనటువంటి ఐడెంటిటీకి అనుగుణంగా వాటిని మనం గ్రహిస్తూ ఉంటాం. అంటే ఇంటర్నెట్లో అన్నీ ఉన్నా మన సిమ్ కార్డు, మన సెల్, వాటి స్థాయిని బట్టే వాటిని గ్రహించినట్లు క్వాలిటీ కానీ వాటి కంటెంట్ కానీ, అదేవిధంగా ఈ గ్రహాలు ప్రసరింపచేసేటువంటి ఈ భావాలని మనలో నిక్షిప్తమై ఉన్నట్లు మనం భావించి వాటిని మనం గమనించినప్పుడు ఆ భావాల యొక్క ఔన్నత్యానికి, సామాన్య స్థితికి, వాటి యొక్క హెచ్చుతగ్గులకి అనుగుణంగా మన చేతిలో ఈ గ్రహస్థానాలను గుర్తించినటువంటి విభాగాలలో వాటి యొక్క ఉన్నతి మనకి కనిపిస్తుంది. దాన్నే మనం మౌంట్స్ అంటున్నాము, గ్రహాలు అంటున్నాము, గ్రహస్థానాలు. ఇప్పుడు మనం బుధ గ్రహస్థానం గురించి, బుధుడు బుధగ్రహం గురించి మనం ఇప్పుడు భావాల గురించి తెలుసుకుందాం. ఇది బుధగ్రహము అరచేతిలో ఈ 4 వేళల్లో చిన్న వేలైనటువంటి చిటికెన వేలు అంటాం మనం, లిటిల్ ఫింగర్. ఆ చిన్న వేలుకి దిగువ భాగములో ఈ హృదయరేఖ పరిధిలో దీన్ని బుధ గ్రహస్థానం అంటాం. బుధుడు సాధారణంగా బుద్ధికి, విజ్ఞానానికి, ఆలోచనకి, అంటే మానసికమైనటువంటి వికాసము, మెదడుకి బుధుని యొక్క భావాలు ప్రస్ఫుటంగా మనలో కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రహస్థానము ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ అందరినీ కలుపుకుని పోయి వివిధ వ్యవస్థల్లో తమదైనటువంటి ఒక శైలిని ఏర్పాటు చేసుకుని
చాలా వరకు సమాజంలో బుధ జాతకులు మనకి హెచ్చుగా కనిపిస్తూ ఉంటారు. మనం అరచేతి యొక్క హస్తాల రకాల గురించి మనం ప్రస్తావించినప్పుడు ఉపయుక్తమైనటువంటి హస్తము అని ఒక విభాగాన్ని మనం పేర్కొన్నాం. ఆ ఉపయుక్తమైనటువంటి హస్తంలో హెచ్చు శాతం బుధ జాతకులై ఉంటారు. అంటే బుధగ్రహ స్థానము ఉన్నతంగా ఉంటే వారిని బుధ జాతకులు అంటాం. బుధ జాతకులు సాధారణంగా సామాన్యమైనటువంటి ఎత్తు కలిగి బాగా లావుగా కాకుండా సన్నగా కాకుండా ఆకర్షణీయంగా ఉంటూ చురుకుగా ఉంటారు. వీరు ప్రతి రంగంలోనూ సమాజంలో ఎక్కువ శాతం కనిపించేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఈ బుధ జాతకులు మనకి తరచూ కనిపిస్తూ ఉంటారు. అందువల్లనే ఈ ఉపయుక్తమైనటువంటి హస్తము బుధ జాతకులు ప్రతి పనిని నిశితంగా గమనించి శాస్త్ర సాంకేతిక విద్య వ్యాపార వాణిజ్య బ్యాంకింగ్ ఈ వివిధ రంగాలలో ఉండేటువంటి మేనేజర్స్ కానీ అసిస్టెంట్స్ కానీ ఉపాధ్యాయులుగా కానీ విద్యా సంస్థల్లో పరిశోధన చేసేటువంటి వ్యక్తులుగా కానీ వీరు మనకి తరచూ కనిపిస్తూ ఉంటారు. ఈ గ్రహజాతకం అదే ఉన్నతంగా ఉన్నప్పుడు ఈ భావాలు ఉంటాయి. మనం ప్రతి గ్రహం యొక్క స్థాయిలు 3 రకాలుగా తెలుసుకుంటాము. ఉన్నతంగా ఉన్నటువంటి ఈ భావాలన్నీ అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండి వారి యొక్క వాక్పటిమ ఆలోచన ఇతరులతోటి కలిసిమెలిసి ఉండేటువంటి స్వభావము హాస్యప్రియత్వము వీరు దేనైనా సరే చతురత కలిగి లాజికల్ థింకింగ్ ఉంటుంది వీరికి. అందువల్లనే ఈ న్యాయ ప్లేడరీ వృత్తుల్లోనూ న్యాయ కోవిదులుగాను అంటే ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించి వాక్పటిమ కలిగి ఎదుట వ్యక్తుల్ని మెప్పించి ఒప్పించి వారి యొక్క పనుల్ని సానుకూలంగా చేసేటువంటి సామర్థ్యం వీరిలో ఉంటుంది. అందువలన బుధ జాతకులు సామాన్యంగా ఉంటే ఆ పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ స్థానము దిగువకి అంటే లోతుగా ఉండి దిగువకు పడిపోతే అది వ్యతిరేక భావాలు. ఈ భావాలన్నీ కూడా మనం వ్యతిరేకంగా చెప్పుకునేటువంటి విధంగా ఉంటాయి. అంచేత బుధ జాతకులు సాధారణంగా వృత్తులు మనం గమనించినప్పుడు ఉపాధ్యాయులుగాను డాక్టర్లు ప్లీడర్లు సెక్రటరీలు మేనేజర్స్ ఆర్థిక వ్యాపార సంస్థలు నడిపేవాళ్ళు అంటే బ్యాంకింగ్ అగ్రికల్చర్ పరిశోధనలో వ్యవసాయ రంగంలో ఉండేటువంటి పరిశోధన చేసేవారు ఇటువంటి వృత్తి వ్యాపారాలను కూడా మనం ఈ భావాలకు అనుగుణంగా వృత్తుల్ని వ్యాపారాలని మనం ఎంచుకుంటూ ఉంటాము. ఏ గ్రహస్థాన జాతకులు ఆ గ్రహం యొక్క భావానికి అనుగుణంగా మనం వృత్తి వ్యాపారాలను ఎంచుకుంటూ ఉంటాము. అదే మనం బాల్యం నుంచి వీరిని గమనించినప్పుడు గ్రహస్థానాలకు అనుకూలంగా
మనం విద్య, వృత్తి, వ్యాపార రంగాల్లో వారిని ప్రవేశపెట్టినప్పుడు ఆ స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునే విధంగా ఆ వ్యక్తులు తీర్చిదిద్దబడుతూ ఉంటారు. ఇక ఈ బుధ జాతకులు వీరు ఎటువంటి పరిస్థితులైనా సరే పరిస్థితులకు అనుగుణంగా ఆ వ్యవస్థల యొక్క పనితీరుకు అనుగుణంగా తమని తాము మలుచుకుంటూ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా అందరి యందు ఒక గౌరవప్రదమైనటువంటి అభిప్రాయాన్ని పొందే విధంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. నిజంగా బుధ జాతకులు సమాజంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ బుధ జాతకులు బుధగ్రహం యొక్క మనం భావాల్ని ఈ ప్రకృతిలోంచి వచ్చిన రంగుల్ని కూడా మనం వాటిని చెప్పుకుంటూ ఉన్నాం కనుక బుధుడిది సంఖ్యలోకి వచ్చేసరికి 5, వారము బుధవారము, రత్నము పచ్చ, రసము హాస్యము, రంగుల్లో ఆకుపచ్చ, మన గుణాలలో సత్వగుణం, అరచేతిలో ఉండేటువంటి 3 భావాల్లో మానసిక భావము, ఈ ధాన్యాలలో పెసలు, వీటిని మనం ప్రకృతిలో సహజంగా వచ్చేటువంటి వాటిని దానికి అన్వయం చేస్తే వారము, సంఖ్య, రత్నము, నవరత్నాల్లో పచ్చ, నవరసాల్లో హాస్యము, రంగుల్లో ఆకుపచ్చ, గుణాల్లో సత్వగుణము, భావాల్లో మానసిక భావము, ఈ నవధాన్యాల్లో పెసలు, వీటిని బుధుడికి అనుకూలంగా మనం ఉపయోగించేటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి అంశాలుగా మనం ఈ పేర్కొంటాము. ఈ జాతకులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, వాటితోటి మమేకమవుతూ ఉంటారు. ఈ విధంగా ఇప్పుడు మనం బుధుని యొక్క భావాల గురించి తెలుసుకున్నాము. తదుపరి మరొక ఎపిసోడ్లో చంద్రుడి గురించి తెలుసుకుందాము. నమస్కారం.